భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. యోం తత్సవిష్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధర స్వధామ్నా అన్యాంచ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం దయానంద చరణౌ మనసా స్మరామి దయానంద చరణౌ శిరసా నమామి. ఒక నీటి బొట్టుని మన నేల మీద రాలిస్తే ఆ బొట్టు కదలడానికి ప్రయత్నం చేస్తుంది, ఊగుతుంది. ఎటో వెళ్ళాలి, పాకాలి అనేటువంటి తపన ఆ నీటి బిందువులో కనిపిస్తుంది. కానీ ఆ బిందువు కదలలేదు, ఊగుతుంటుందే కానీ కదలదు. దానికి కదలిక కలిగించేటువంటి ఇంకొక నీటి బిందువు కలిస్తే కొద్దిగా ఒక్క చిన్న గుర్తుపట్టలేనంత స్థానానికి అది కదలడం మొదలు పెడుతుంది. ఇంకో నీటి బిందువు కలిసిందనుకోండి, మెల్లగా కదలిక ఉంటుంది. ఇలా బిందువులు కలిసే కొద్దీ అది ఒక సన్న ధారల ప్రయాణం మొదలెడుతుంది. ఇంకా బిందువులు కలిసే కొద్దీ అదొక చిన్న వాగులా మారుతుంది. ఇంకా మరికొన్ని లక్షల బిందువులు కలిసే కొద్దీ అదొక పిల్ల కాలువలా మారుతుంది. ఇంకా మరిన్ని బిందువులు కలిసే కొద్దీ అదొక చిన్న నదిలా సాగిపోతుంది. ఇంకా కొన్ని బిందువులు కలిసే కొద్దీ ఒక మహానదిగా మారుతుంది. ఆ నది దగ్గర మీరు ఎప్పుడైనా కూర్చొని చూడండి, ఎక్కడికో ఉరుకులు పరుగులు. మనల్ని మనం ఒక్కసారి చూసుకుంటే, మనము పుట్టినప్పటి నుంచి తల్లి గర్భాన్ని విడిచి భూమి మీద పడ్డప్పటి నుంచి మనం కదిలే ప్రయత్నం చేశాం. కానీ మనం తిరిగి బోర్ల పడడానికి 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు పడుతుంది. బోర్ల పడ్డ శిశువు కదలలేదు, మెల్లగా చేతులతోటి ఇలా పాకడానికి ఇంకొన్ని నెలలు పడుతుంది. మనలో కదలిక వచ్చింది, మెల్లమెల్లగా పాకుతూ ఇక్కడి నుంచి ఆ మూలకి వెళ్ళగలిగాం. మెల్లమెల్లగా మనంతట మనమే కూర్చునే ప్రయత్నం చేసి ఇలా 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 ఊగుతూ పడిపోయేవాళ్ళు. అలా కూర్చునే అవకాశం వచ్చింది మనకు.
ఏ సహాయం లేకుండా. కానీ మనంతట మనం మనకు 2 కాళ్ళు భగవంతుడిచ్చిన నిలబడే శక్తి ఇంకా ఇవ్వలేదు పరమాత్మ. గుర్తుపెట్టుకోండి. చాలామంది అంటుంటారు నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నానండి అని. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలిగే శక్తి నీకుంటే 6 నెలలప్పుడు ఎందుకు నిలబడలేదు? 8 నెలలప్పుడు ఎందుకు నిలబడలేదు? సంవత్సరంలోపు ఎందుకు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడలేకపోయావు? నీ కాళ్ళేక, నీ చేతులేక, నీ అవయవాలేక, నీ శరీరమేగా? ఏమైంది అప్పుడు? అంటే అప్పుడు నాకు అంత శక్తి లేదండి, ఇప్పుడు శక్తి ఉందండి. అంటే ఒకప్పుడు శక్తి లేదు, ఇప్పుడు శక్తి ఉంది. అంటే ఈ శక్తి నువ్వు సంపాదించుకున్నదా? నిజమే కదండి, నేను పెరిగాను, పెద్దవాడిని అయ్యాను, నా కాళ్ళ మీద నిలబడే శక్తి నాకు వచ్చింది, బ్యాలెన్సింగ్ చేసుకోగలిగాను. గుర్తుపెట్టుకోండి, నీకు 2 కాళ్ళు భగవంతుడు ఇచ్చాడు. నిలబడ్డానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఏదో దురదృష్టవశాత్తు పోలియో పట్టింది అనుకోండి, జీవితంలో ఎప్పుడు నిలబడే అవకాశం ఉంటుంది. అంటే నాకు నిలబడగలిగే శక్తిని నేను సంపాదించుకున్నా, నా కాళ్ళకి ఎక్కడ పక్షవాతం రాకుండా ఆ పరమాత్మ ఒకడు కాపాడుతూ ఉన్నాడుగా. అవేవి రాకుండా నేను అడ్డుకోలేను కదా. ఒక్కటి ఆలోచించండి, ప్రవహించే నదికి మనం అడ్డుకట్ట కడితే ఏదో రకంగా అడ్డుకట్టని బద్దలు కొట్టుకునో, లేకపోతే ఈ పక్క నుంచో ఆ పక్క నుంచో పైనుంచి పొరిలో ఏదో రకంగా నది ప్రవాహం ఆపుకోదు. అడ్డొచ్చిన దాన్ని ముంచేసైనా ప్రయాణం చేస్తుంది. కానీ ఒక మనిషి తన జీవితాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఏదైనా అడ్డొస్తే ఏం చేయలేకుండా 2 చేతులు నెత్తి మీద పెట్టుకుని కూర్చుంటాడు మనిషి. ప్రయత్నం చేస్తాం, కానీ మన చేతులు దాటిపోయినప్పుడు భాగవతం ఒక అద్భుతమైన ఘట్టాన్ని మన ముందు పెడుతుంది. భాగవతం ఒక కథ రూపంతో ఉన్న ఆ కథని కథగా కాకుండా దాంట్లో పరమార్థాన్ని గ్రహిస్తే అందులో ఏనుగు ఇంకా నాకంటే ఈ లోకంలో గొప్ప ఎవరూ కాదు. ఎందుకనంటే ఏనుగు చీమను చూస్తుంది, ఏనుగు పులిని చూస్తుంది, అన్నిటినీ చూస్తుంది. అన్నీ తనకంటే పొట్టిగా కనిపిస్తాయి. తనకంటే బాగా పొడుగ్గా కనిపించే ఒంటె ఏనుగు కంటే పెద్ద బలమేం కాదు. దీనికి ఉన్నంత బలం దానికి లేదు. శరీరంలో ఎత్తుతో పరిమాణం కానీ, అడ్డంగా ఉన్నటువంటి దాని యొక్క శరీరం యొక్క ఆకృతి కానీ అంత పరిమాణంతో ఇంకో జంతువు కనపడదు ఏనుగుకి. పెద్ద నదిలో దిగింది, మహానదిలో ఆడుకుంటుంది, చిందులేస్తుంది, తొక్కుతుంది. కానీ ఒకానొక ఘట్టంలో పోతన చాలా అద్భుతంగా పెడతాడు. నేల మీద ఎక్కువ బ్రతకలేనటువంటి మొసలి, నీటిలో దాక్కునే మొసలి ఆ ఏనుగు కాళ్ళని పట్టుకున్నప్పుడు ఏనుగు అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఆఖరికి ఒక్క మాట అంటుంది. పోతన అంటాడు, ఏనుగు అంటుందో లేదో తెలియదు, ఏనుగు భాష మరి నాకైతే తెలియదు. పోతన ఏనుగులో దూరి ఆ మాట అన్నాడు, నీవే తప్ప ఇతఃపరం వెరుగను అన్నాడు ఆయన. నాకేం కనిపించట్లేదు, ఇంక ఈ లోకంలో నన్ను కాపాడేవాడు ఎవడు కనిపించట్లేదు, నన్ను రక్షించేవాడు ఎవడు కనిపించట్లేదు. ఎందుకనంటే అన్ని ప్రయత్నాలు చేసేసాను, నాకు ఇంకేం తెలియట్లేదు, దారి తెన్ను ఏమీ అర్థం కావట్లేదు, నువ్వే రక్షించాలి. ఇంతవరకు సమస్తము నా అధీనంలో ఉంది, నేనే స్వామిని, నేనే ప్రభువుని, నేనే గొప్పవాణ్ణి, నాకంటే గొప్ప ఎవరు లేరు అని భావించిన ఆ కరి ఇప్పుడు అనుకుంది, చిచి నేను కరిరే, హరి ఒకడున్నాడు అనుకుంది. నేను కేవలం కరిని మాత్రమే, హరి ఒకడున్నాడు. పోతన ఏనుగు ద్వారా మనకు అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఆవిష్కరించాడు. బాగా మన జీవితాన్ని మీరే ఒక్కసారి నెమరు వేసుకోండి. మనకు ఏ భాగవతం అక్కర్లేదు, రామాయణం అక్కర్లేదు, భారతం అక్కర్లేదు, ఇతిహాసాలు అక్కర్లేదు. మన జీవితం కంటే గొప్ప రామాయణం, మన జీవితం కంటే గొప్ప భాగవతం, మన జీవితం కంటే గొప్ప భారతం ఇంకొకటి లేదు.
అందుకనే నేను ఆ కథా రూపంలో కాకుండా మన జీవితాన్నే మనకు ఉపమానంగా చూసుకుంటే అంతకంటే గొప్ప చరిత్ర ఇంకొకటి లేదు. ఒక్కసారి మన బాల్యాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. నిస్సహాయ స్థితిలో కదలలేము. మనం నిలబడ్డానికి మెల్లగా అలాగ పాకుకుంటూ గోడ దగ్గరికి వెళ్ళి బుల్లి బుల్లి అడుగులు వేస్తూ మెల్లగా లేచి ఆ గోడని పట్టుకుని అలా చూస్తాం. గోడను వదిలిపెట్టాం, పెడితే పడిపోతాం. అందుకని గోడని అలాగ పట్టుకుని అలా చూస్తాం, వెనక్కి ముందుకి అంతా చూస్తాం. మెల్లగా శిశువుకి అర్థమవుతుంది, కొద్దిగా నేను నిలబడగలుగుతున్నాను అని ఊహొచ్చినప్పుడు ఒక చేయి తీస్తుంది, ఇంకో చేయి పెట్టి ఉంటుంది, ఇంకో చేయి కూడా తీసేయచ్చు అనుకున్నప్పుడు తీస్తుంది, ఇలా ఊగుతుంది, ధబేలుకొని పడుతుంది. ఆలోచించండి. ఇలా జీవితకాలం పడుతూ ఉంటే ఇంక వీడికి జీవితం లేవడం గోడను పట్టుకోవడమే. నేను భీమనం రావాలంటే గోడ పట్టుకు రావాల్సిందే. థ్యాంక్ గాడ్ భగవంతుడు అటువంటి అవకాశం ఇవ్వలేదు. నా కాళ్ళ మీద నేను నిలబడేదాకా ఒక ఊట కావాలి ఇక్కడ. అలాగనే నా జీవితాన్ని నేను అర్థం చేసుకునేంత వరకు నాకు శాస్త్రాలు చాలా అద్భుతమైనటువంటి ఊతలనిచ్చింది. బాగా ఆలోచిస్తే అటువంటి శాస్త్రం మనల్ని పరిచయం చేస్తూ మనకు ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని ఆవిష్కరిస్తుంది. మనం తల్లి గర్భం నుంచి బయటపడ్డాము అనంటే మొదలైంది మన ప్రయాణం. ఇంకా నా గాలి నేనే పీల్చుకోవాలి, నా గాలి నేనే ఆడించుకోవాలి. అంతవరకు నాకు అవసరం లేదు. తల్లి ప్రేగు ద్వారా నాకు లోపలికి గాలి వెళ్ళిపోయేది. లోపల ఏమి నాకేం ఇబ్బంది లేదు. ఆకలి, దప్పిక, నీరు, మలమూత్ర విసర్జన, లేకపోతే గాలి పీల్చుకోవడం, ఇవన్నీ నాకేం సంబంధం లేదు. అన్నీ జరిగిపోతున్నాయి ప్రాకృతికంగా. కానీ ఒక్కసారి తల్లి బొడ్డుని కోసుకుని బొడ్డు పెంచుకున్న తర్వాత నేను బయటపడితే ఇక నా బ్రతుకు నేనే బ్రతకాలి. నాకు ఏదైనా చీమ కుడితే తల్లి అయ్యయ్యో అని బాధపడుతుందేమో, కానీ ఆ బాధని నేను అనుభవించాలి. ఆకలేస్తే నేను అరవాలి. కాబట్టి నా జీవితాన్ని నేనే బ్రతకాలి. లోకంలో గుర్తుపెట్టుకోండి. నన్ను అమితంగా ప్రేమించే తల్లి ఉన్నా ఎవరూ లేకపోయినా నా జీవితాన్ని నేనే బ్రతకాలి. ఇది మనం తెచ్చుకున్నది, ఇది ఉపాధి. మన ప్రారంభవశాత్తు మనకి ఇవ్వబడ్డ ఉపాధి. అందుకని చాలా అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ చెప్తారు రమణ మహర్షుల వారు. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం కృతిమవోదధో పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం. ఎంత ఎక్సలెంట్ స్టేట్మెంట్ అంటే, సకల శాస్త్రాలు, కర్మశాస్త్రాలన్నీ ఏం మాట్లాడుతున్నాయో ఆయన ఒక్క 4 చరణాల్లో పెట్టారు ఆయన. అందుకనే మహర్షి అయ్యారు ఆయన. అయితే మనం తెచ్చుకున్న ఈ జన్మని మనం బ్రతకాలి. బాగా ఆలోచించండి. ఆ పుట్టినటువంటి ఆ శిశువుకి లోపల కిడ్నీ బాగులేదనుకోండి, తల్లి బయట బాధపడుతుంది, అయ్యో నా పిల్లకి కిడ్నీ బాగులేదు, అయ్యో నా శిశువు కిడ్నీ బాగలేదని బాధపడుతుందేమో, కానీ ఆ కిడ్నీ వల్ల కలిగే నొప్పిని తల్లి ఏం తీసుకోలేదు, మనమే భరించాలి. నొప్పిని మనమే భరించాలి. పాపం ఆవిడ ఇష్టపడ్డ మన తల్లి అయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా శిశువు బాగుంటే చాలు, ఆ నొప్పి ఏదో నా కిడ్నీకి పెట్టండి, ట్రాన్స్ఫర్ చేయండి అని అంటే దేవుని జాబ్ ట్రాన్స్ఫర్ చేసినట్టు మన ప్రారంభాన్ని ఇంకొకరికి ఎవరు ట్రాన్స్ఫర్ చేయలేరు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ లోకంలో ఎవడో వచ్చి మన నెత్తి మీద చేయబెడితే మన జీవితాలు మారిపోతాయి, ఎవడో వచ్చి మన నుదుటి మీద చేయబెడితే మన బతుకులు పండిపోతాయి. భావాలు మానేయాలి. మనం కూడా ఎదుగుతున్నాం. కానీ మనం పుట్టింది భారతదేశం. ఏ దేశంలో అయితే ఆదిశంకరులు నడయాడారు, ఏ దేశంలో అయితే స్వామి వివేకానంద తన మహత్వాన్ని ఆయన చూపించారో ఈ శాస్త్రాలను, ఏ దేశంలో అయితే రమణ మహర్షి పుట్టి ఆవిర్భవించి నేను అనే 2 అక్షరాల యొక్క పరమార్థాన్ని సునాయాసంగా తెలియజేశారో ఆ భూమి భారతదేశం. అక్కడ పుట్టే మనం. కాబట్టి ఏదో తాత్కాలికమైనటువంటి అంశాలని ఎవరో ఏదో ఒక మాట చెప్తే దానికి మనం ఊరికినే తలకాయ ఊపుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా మనల్ని ఆలోచించమంటుంది శాస్త్రం. నువ్వు ఎవరి గురించో ఆలోచించక్కర్లేదు,
నీవే, నీకు పరమార్థం. నీ గురించి నువ్వు ఆలోచించడమే మన చరిత్ర, మన శాస్త్రాలు మాట్లాడుతున్నాయి. కాబట్టి ఇక్కడ మన శాస్త్రాలు కూడా ఒక అద్భుతమైనటువంటి కోణాన్ని ఆవిష్కరిస్తుంది. నేను పుట్టాను అని అంటే అదొక బిందువు, అదొక పాయింట్. ఈ ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఎంతవరకు అని అంటే ఒక నీటి బిందువు భూమి మీద పడి కదులుతూ ఇంకొక బిందువుని కలుపుకొని ప్రయాణం సాగించింది. ఆ 2 బిందువులు ఊరుకున్నాయా, ఇంకో 4 బిందువులతో కలిసి ఇంకా స్పీడ్గా ముందుకెళ్ళింది. ఆ 4 బిందువులు ఊరుకున్నాయా, 4 కాస్త మళ్ళీ 6 అయింది. ఈ 6 ఊరుకున్నాయా, ఆ 6కి ఇంకో 4 వచ్చాయి, 10 అయింది. ఇలా పెరుగుతూ 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 కలిసిపోతూ కలిసిపోతూ ఏదో ఒక రోజు ఈ నీటి ప్రవాహం ఒక దగ్గర కలిసిపోవాలి, ఆగిపోవాలి. దాని ప్రయాణం ఆగాలి. అది ఎక్కడ? అపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే శాంతిమాప్నోతి నకామకామి. ఈ నది ఎంత స్పీడ్గా పరిగెడుతుందో చూడండి. దాన్ని కలుపుకునే సముద్రం మాత్రం అలా ఉంటుంది, ఎక్కడికి కదలదు. బాగా ఆలోచించండి. జన్మ అనేది కదిలిపోతూ ఉంటుంది, మరణం అనేది కదలదండి, అలా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటాం మృత్యు వచ్చేస్తుందండి, మృత్యు వచ్చేస్తుందండి. మృత్యు రావట్లేదు, మనం మృత్యు దగ్గరికి వెళ్తున్నాం. ఎలాగానంటే ట్రైన్ ఎక్కామనుకోండి, మనం ట్రైన్లో వెళుతున్నప్పుడు ఏముందో భీమవరం వచ్చేసిందండి అంటాడు అనుకోండి, పిచ్చివాడు. భీమవరం వస్తుందా? ఈ భీమవరం వచ్చేసి ఏలూరు వచ్చేస్తే మనం ట్రైన్ టికెట్ తీసుకుని ట్రైన్లో ఎందుకు కూర్చోవాలి? ఇంట్లో కూర్చుంటే భీమవరం వచ్చేయాలి, ఏలూరు వచ్చేయాలి. భీమవరం రాదు, ఏలూరు రాదు, విజయవాడ రాదు, తిరుపతి రాదు. మనం ప్రయాణం చేసి భీమవరం దగ్గరికి వెళుతున్నాం, మనం ప్రయాణం చేసి ఏలూరు దగ్గరికి వెళ్తున్నాం. అలాగనే మన జీవితంలో ఈ జీవన ప్రయాణం అనేది చేస్తూ మృత్యు దగ్గరికి మనం చేరుకుంటున్నాం. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి జీవన ప్రయాణం అనేది మనం చేస్తున్నాం. మృత్యు ఎక్కడికి రాదు, పోదు, అది అలా ఉంటుంది, దాని దగ్గరికి వెళ్ళిపోయి కలిసిపోతున్నాం మనం. నది యొక్క ప్రవాహాన్ని బాగా గుర్తించండి. ఎక్కడో గోముఖంలో పుట్టింది అది, ఇంకా గోముఖ్ అంటే అవతల పుట్టింది. అక్కడ చూస్తే చిన్న చిన్న నీటి బిందువులే ఉంటాయి. గోముఖ్ దగ్గర సన్నధార ఉంటుంది. అదే గోముఖ్ దగ్గర నుంచి ఉత్తరకాశీ రాగానే ఇంత ప్రవాహం, ఋషికేశ్ రాగానే ఇంత పెద్ద ప్రవాహం, హరిద్వార్ దగ్గరికి రాగానే ఇంకా పెద్దది, కాశీ దగ్గర పెద్దది. ఇలా విస్తరించి విస్తరించి ఆఖరికి గంగా సాగరం ఉంది ఒకటి, కలకత్తా దాటి అవతలికి వెళ్ళాలి. ఈ గంగా సాగరంలో కలుస్తుంది. ఇక ఆ సాగరంలో కలిసిపోయిన తర్వాత ఒక్కసారి ఎప్పుడైనా ప్రయత్నం చేయండి. ఇక్కడ కూడా అంతర్వేది దగ్గర సముద్రం ఉంది, ఈ గోదావరి కలుస్తుంది. ఈ గోదావరి సముద్రంలో కలిసిన తర్వాత సాగర సంగమం అయిపోయిన తర్వాత మీరు వేరు చేయండి దాన్ని ఒక్కసారి. ఇది గోదావరిని వేరు చేసి ఆ తీయటి గోదావరి నీళ్లు నాకు ఒక గ్లాస్ పట్టుకురండి, మీరు చేయలేదు, అయిపోతుందంటే. నామరూపే విహాయ, గోదావరి అనే పేరు పోయింది, గోదావరి నీటి యొక్క రుచి పోయింది, మొత్తం ఏమైపోయింది? సముద్రమయమైపోయింది. ఇక తన ఉనికి లేదు. అలాగని ఈ లోకంలో మనం పుట్టాము, మనకు ఒక ఉపాధి వచ్చింది. పరిపూర్ణానంద అంటే ఇదిగో ఇలా ఉంటారని ఒక రూపం మీకు ఒక అవగాహనలోకి ఉంది. ఈ పేరు తెలుసు, ఈ రూపం తెలుసు, నా మేనరిజమ్స్ మీకు తెలుసు, నేనెవరో మీకు తెలుసు. కానీ మృత్యు అనే దగ్గరికి వెళ్ళిపోయి నేను కలిసిపోయిన తర్వాత ఈ రూపం ఉండదు, ఈ పేరుతో పిలవడానికి ఆ వ్యక్తి ఉండడు, ఆ పేరు ఇంకుండదు, ఆ మేనరిజమ్స్ ఉండదు, ఆ ఉనికే లేదు, మొత్తం పోయింది. ఇప్పుడు నన్ను ఒక ఆయన అడిగాడు, స్వామీజీ మాకు డౌట్ వస్తుందండి, మీరు గురువా మేము గురువా అని అడిగాడు ఒక ఆయన. ఏమన్నారు? గురువు మౌనంగా అన్నీ చూస్తుంటాడు, శిష్యుడు చెబుతుంటాడు. కాబట్టి ఇప్పుడు మీరు చెబుతున్నారు, మేము 1.5 గంటల సేపు మీరు ఎలా చెప్తున్నారా ఏంటని విన్నాం. కాబట్టి మేము ఎవరమండి? గురువులు. మీరెవరండి? శిష్యులండి. చాలా బాగుంది, మంచిది. ఇప్పుడు పాటలు పాడతారనుకోండి స్టేజ్ మీద, జడ్జెస్ అక్కడ ఉంటారు, వాళ్ళు పాడుతారా? కాంపిటీషన్కి వచ్చిన వాళ్ళు పాడుతారా? మార్కులు వేసేది ఎవరు? కూర్చుని విన్నవాళ్ళు, అవునా? పాడిన వాళ్ళు గురువులు అయిపోతారా? నన్ను అలాగే ఇప్పుడు మేము వచ్చి చెప్పామనుకోండి, మీరంతా కూడా గురువులు అవుతారు, విన్నవాళ్ళు. కాబట్టి ఒక్క చిన్న అంశాన్ని తీసుకోండి. మన జన్మ అనేది ఒక బిందువు అయితే, మరణము అనేది ఇంకో బిందువు అయితే, ఈ జన్మ అనే బిందువు దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి మన ఉనికి
అలా దొర్లి 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 ఎన్నింటినో చూసాం ఈ మధ్యలో, ఎన్నింటినో పట్టుకున్నాం. నాది అన్నాం, నీది అన్నాం, అది అన్నాం, ఏది అన్నాం, అన్నీ పడిపోయాం. ఆఖరికి మృత్యు అనే బిందువు దగ్గరికి వచ్చేటప్పటికి అన్నీ ఉన్నా ఆ మనిషిని చూడండి, వాడికి ఏమీ కాదన్నట్టు, దుంపగా వాడికి ఏం సంబంధం లేనట్టు అలా పడుంటాడు, ఉలకకుండా పలకకుండా. వాడికి ఎవడైనా డబ్బులు ఇవ్వాల్సిన వాడు వచ్చాడనుకోండి, పట్టించుకోడు. వీడెవరికైనా డబ్బులు ఇవ్వాలనుకోండి, అప్పువాడు వచ్చాడనుకోండి, పట్టించుకోడు. సంబంధం లేదు. భార్య ఉన్నా, పిల్లలున్నా, ఇల్లున్నా, డబ్బున్నా, కీర్తున్నా, ఏదున్నా నథింగ్. వాడికి ఏ సంబంధం లేదు. ఇంకా ఏమిటండి ఆట? అది నాదన్నాడా, పోగు చేసుకున్నాడా, ఎంత అందంగా కట్టుకున్నారో ఇల్లు, ఎంత అందమైన భార్య, ఎంత అందమైన భర్త, ఎంత మంచి పిల్లలు, ఎంత మంచి పేరో, మంచి అందము, ఎంత డబ్బుందో, ఎన్ని వాహనాలో, దాసదాసి జనం, ఆరోగ్యం అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు అన్నిటినీ ఏమో వాడేం క్లెయిమ్ చేయట్లేదు. ఇది నాది నాదిని క్లెయిమ్ చేయట్లేదు. పిల్లలున్నా నాది అనట్లేదు. వాడికి మమకారం లేదు, అహంకారం లేదు, నాది అనే భావం లేదు. అసలు నిజంగా చెప్పాలి అనంటే దీన్ని తీసుకెళ్లి కాల్చడానికి ఒక గుండు కర్ర పుల్లలు కొంటారు. 1 టన్ను ఎంతో కొంటారు. ఒక 20 కేజీలు 30 కేజీలు కర్ర పుల్లలు కొంటారు. ఆ కర్ర పుల్లలు కొనే కర్ర పుల్లకిను ఈ పుల్లకి పెద్ద తేడా ఏమి లేదు. ఇప్పుడు అలా ఉన్నాడు. ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? అది అయిపోయిన తర్వాత ఏమైపోతుంది? ఇక్కడ వీళ్ళందరూ ఏమైపోతారు? ఆలోచించారండి ఎప్పుడైనా? ఇవ్వండి, నేను లేకపోతే నా కుటుంబం చాలా కష్టాల పాలవుతుంది. ఏమీ లేదు. హాయిగా నీ ఫోటో పెట్టి దండ వేసి అది శుభ్రంగా 2 కూరలు తినేవాడు 3వ కూర కూడా వండుకు తింటాడు. ఎందుకంటే నీది మిగిలింది కనుక తినట్లేదు, 3వది నీది వండుకు తింటాడు. ఎవ్వరు ఏమీ కాదండి. మనం భ్రమలో ఉన్నామంతే. నేను లేకపోతే పాపం మా ఆవిడ ఏమైపోతున్నాను, మా పిల్లలు ఏమైపోతారు, అది ఇల్లు ఏమైపోతుందో. ఏమీ కాదండి. ధైర్యంగా ఉండండి. హాయిగా ధైర్యంగా వెళ్ళిపోదాం. ఏం కంగారు పడక్కర్లేదు. అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. ఇంకా వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, ఇంకా చాలా ఆనందంగా కూడా ఉంటారు ఒక్కోసారి కొన్ని సందర్భాలు. కాబట్టి ఇవి మనం బ్రతికున్నంత వరకు పోతే ఏమైపోతాము అని ఆలోచించి ఇక్కడ ఊరికినే ఆలోచిస్తున్నాం. కానీ అసలు నేనేమైపోతానని ఎప్పుడైనా ఆలోచిస్తాను? భజ గోవింద